హాయ్ అండి, హాయ్. దిస్ ఈజ్ రాణి. సో చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ నా ఏజ్ గుర్తు చేస్తున్నారు కదా మీరు. పర్వాలేదు లేదు చెప్పండి. లేదు చిన్నప్పటి నుంచి నిజంగానే మీ సినిమాలు చూస్తూ పెరిగాము. సో మంచి మంచి సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ చాలా ఇయర్స్ తర్వాత ఉసిరిలో కనిపించబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? నా క్యారెక్టర్ ఇప్పుడు రివీల్ చేయొద్దు, ఎందుకంటే ద మెయిన్ వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్. ఇది ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే ట్రూ ఈవెంట్ అనేది పక్కన పెడితే నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నేను చేసిన ఆల్మోస్ట్ తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అన్నీ కలిపితే యాజ్ మెయిన్ లీడ్ హీరోయిన్గా 120+ చేశాను. సో ఎందులోనూ ఎందుకంటే తెలుగులో ఎస్పెషల్లీ నేను ఎక్కువ సినిమాలు చేసిన తెలుగులోనే ఆల్ పాజిటివ్ హౌస్ వైఫ్, ఏడవడాలు, హీరోలను కొట్టడాలు ఇవే చేస్తున్నా. బట్ దిస్ ఈజ్ ద టోటల్ డిఫరెంట్ మదర్. ఇది నిజంగానే మదర్ అయిన తర్వాత చేసిన మదర్ క్యారెక్టర్. నాకు ఆ పాపే, అంటే ఇంత కాదులేండి, చిన్న పాప. సో అలా మాకు ఆటోమేటిక్గా మాకు మదర్హుడ్ వచ్చిన తర్వాత మనం కనెక్ట్ అయిపోతాం అనుకోకుండా. కూతురు అన్నట్టే కనెక్ట్ అయిపోతాం కదా. సో ఆ కనెక్ట్ అయ్యి న్యాచురల్గా వచ్చిన యాక్టింగే అది. అంటే సీరియస్ అండ్ స్ట్రిక్ట్ మదర్ క్యారెక్టర్లో. అవును, మీరు చూస్తే అదే కదా తెలుస్తుంది. అలాంటి క్యారెక్టరేనండి. బట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతుంటాయి, అవి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పకూడదు. ఓకే అండి, డైరెక్టర్ గారు. ఎస్, మొత్తం అందరినీ మీరు చూపించిన ఇప్పుడు కంటెంట్ అంతా చూస్తే చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, వాళ్ళ పేరు కూడా బాగుంది. అండ్ ఇది రూరల్ బ్యాక్డ్రాప్లో వస్తుంది అన్నారు. సో పర్టికులర్ జోనర్ అంటే కంప్లీట్లీ లవ్ స్టోరీనా, లేదంటే ఏదైనా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉండబోతున్నాయా? అంటే ఇప్పుడు ఒక స్టోరీ ఒక ప్లాట్ మీద ఉంటుందండి. ఆ ప్లాట్ మీద ఇప్పుడు ఇది మీరు చూసినట్లే రూరల్ బ్యాక్గ్రౌండ్ అన్నారు కదా. ఇప్పుడు అక్కడ ఓన్లీ ఈ ఇద్దరు లవర్స్ మాత్రమే ఉంటారు కదా. బంచ్ ఆఫ్ అంటే ఊరు జనాలు ఉంటారు, వాళ్ళకి పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్, అలా ఒక ఎమోషనల్ అన్నీ కలిపి ఓన్లీ ప్లాట్ మీద మాత్రమే కాకుండా ఆ ఊరిని, ఆ ఊరి ఒక కల్చర్ని కలిపి చూపించాలనేది ఈ కథతో పాటు ఆ ఒక బ్యాక్గ్రౌండ్ని చూపించాలనేది అండి ఈ సినిమా. ఒక రాశి గారిని ఫస్ట్ అంటే ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఫస్ట్ రాశి గారిని అనుకున్నారా, లేదంటే ఇంకేమైనా థాట్స్ ఉన్నాయా మీకు? హానెస్ట్గా చెప్పాలంటే మేము వేరే ఆప్షన్స్ అనుకుంటా ఉన్నాము. అప్పుడు నాకు ప్రొడ్యూసర్ గారు సజెస్ట్ చేశారు, ఈ విధంగా రాశి మేడం చేస్తే బాగుంటుందని. నాకు వెంటనే అవును బాగుంటుంది నాకు అనిపించింది. సో వెంటనే అప్రోచ్ అయ్యాము. మేడము జస్ట్ ఫోన్ కాల్లో కలిసి చెప్పాను ఆమెకి, ఆవిడ వెంటనే ఓకే చెప్పారండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. సాంగ్స్ బాగున్నాయి అండ్ టీజర్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. అండ్ ఇది తమిళనాడు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది, బట్ మనందరూ చిత్తూరు బార్డర్లో తీసే ఉంటారు. అవును. అంటే వీళ్ళిద్దరిని చూస్ చేసుకోవడానికి పర్టికులర్గా రీజన్స్ ఏంటి? అంటే తెలుగులో కూడా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, బట్ వీళ్ళిద్దరిని పర్టికులర్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? అంటే సార్ ఫస్ట్ థింగ్ అది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మేము ఫస్ట్ తెలుగులో చేయాలని అనుకున్నాము. బట్ అది కొన్ని కారణాల వల్ల కుదరకపోక తర్వాత అసలు తమిళ్లోనే చేసేద్దాము. ఎందుకంటే నేను వర్క్ చేసిన మొత్తం తమిళ్లో వర్క్ చేశాను. బట్ మేము నేటివ్ చిత్తూరే, ఆంధ్రానే మేము. సో అప్పుడు నాకు మీరు అడిగినట్లు వీళ్ళిద్దరినే చూస్ చేసుకోవడం కారణం ఏంటంటే, ఇప్పుడు హీరో అన్నాక మన చాలా పోష్గా కాకుండా మన ఎదురింటి అబ్బాయిలాగా, పక్కింటి అబ్బాయిలాగా అలా ఎప్పుడు నాకు అలాంటి వ్యక్తుల్ని చూస్ చేసుకోవడం నాకు ఇష్టం, అంటే హీరోగా. సో నాకు అప్పుడు ఈయన అసురన్ ఫిల్మ్ చూశాను. అసురన్లో ఆయన యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకు ఆయన్ని హీరోగా తీసుకున్నాను. దాని తర్వాత జనని గారు, ఆవిడ బిగ్ బాస్ అనే షోలో, తమిళ షోలో చేశారు. ఒక చిన్న లిటిల్ ఇన్నోసెన్స్ ఆవిడ ఫేస్లో కనపడింది. సో ఇప్పుడు ఈ ఇద్దరు ప్యారింగ్ చాలా బాగుంటుందని నేను నమ్మాను. సో వీళ్ళిద్దరే చేస్తే బాగుంటుందని చెప్పి చాలా గట్టిగా అనుకొని చేశాము. అంటే మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు. అదే షార్ట్ ఫిల్మ్ తీస్తానన్నారు, 10,000 ఇచ్చారు, సినిమా అని చెప్పారు. బట్ నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకుని వెళ్తున్నారా? కొంచెం ముందే ఇంటి ఇవ్వండి అతనికి. అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఆయన పాన్ ఇండియా సినిమా ఏంటంటే యాక్చువల్గా ఆయన నమ్మింది ఏంటంటే ఈ సినిమాకి ఎంత పెడితే ఎంత వస్తుందని ఆలోచించలేదు. ఈవెన్ షార్ట్ ఫిల్మ్కి 2012లో షార్ట్ ఫిల్మ్ తీసామండి. అప్పుడు 10,000 అయింది. ఆ 10,000 పెడితే ఏమొస్తుందని ఆలోచించలేదు. షార్ట్ ఫిల్మ్ తీద్దామన్నారు. సేమ్ ఇదేలాగా ఈ మూవీ కూడా అసలు మూవీ తీద్దామా, ఎంత లాభం వస్తుంది ఏంటని కాకుండా చేద్దామని చెప్పి చాలా పాజిటివ్గా స్టార్ట్ చేసిన ఫిల్మ్ ఏదండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే కమర్షియల్గానే చూస్తారు కదా. అంటే ప్రొడ్యూసర్ దగ్గర చెప్పిన కన్నా 3 rates ఎక్స్ట్రా అయిందని అన్నారు. అవును. బట్ అవన్నీ రికవర్ వస్తేనే మళ్ళీ నెక్స్ట్ అంటే ఒక ఫిల్మ్ తీయగలరు కదా. 3 rates తెలుగు, తమిళ అది కూడా ఆలోచించారా? అదే ఫస్ట్ ఏంటంటే మేము తమిళ్లో మాత్రమే అనుకున్నామండి ఫిల్మ్. తమిళ్లో మాత్రం అనుకున్నప్పుడు ఒక బడ్జెట్ ప్లాన్ చేసాము. దాని తర్వాత ఏమనిపించింది అంటే ఈ స్టోరీ ఇది ఒక ఊరికి ఒక్క స్టేట్లో మాత్రమే రిలీజ్ అయితే ఆ స్టోరీ యొక్క దీన్ని మనం తెలుగులో కూడా చేద్దామని మాకు అనిపించింది.
అందువల్ల మేము అప్పుడే ఈవెన్ షూటింగ్ టైంలోనే మేము డిసైడ్ అయ్యి ఈ ఫిల్మ్ చేయడం వల్ల మాకు తెలుగు తమిళ్ రెండు చేయడానికి మాకు ఆ బడ్జెట్ పట్టిందండి. అంటే థియేటర్కి ముందే ఈ మధ్యన ఓటీటీకి కూడా అమ్మేస్తున్నారు, అంటే సేఫ్ జోన్గా ఉండొచ్చు అని. బట్ ఏంటి ఓటీటీకి కొంచెం లేట్గా వస్తుందా లేకపోతే? లేదండి, యాక్చువల్గా ఓటీటీ అప్రోచెస్ ఉన్నా కూడా మాకేంటంటే ఇప్పుడు రిలీజ్ తర్వాత ఓటీటీస్ రావడం సహజమే. బట్ మాకేంటంటే ఈ సినిమాని థియేటర్ ఎక్స్పీరియన్స్ చూపించాలనేదండి. ఇది జస్ట్ కూర్చునేసి ల్యాప్టాప్లో మొబైల్లో చూస్తే జస్ట్ అది ఒక ఇదిలాగా అయిపోతుంది. ఈ ఫిలిం చాలా ఎమోషన్ అన్నీ కలిపిన ఒక ఎమోషన్. చాలా సంవత్సరాలు అయింది కదండి ఇలాంటి, అంటే ఒక ఎమోషనల్ ఫిల్మ్. అది నేను చెప్పడం కాదు, అది మీరు యాక్చువల్గా రేపు మూవీ చూసాక మీరు చెప్తే వినడానికి బాగుంటుంది. సో ఇలాంటి సినిమా థియేటర్లో చూస్తే బాగుంటుంది అనేసి అంతే. డైరెక్టర్ నవీన్ గారు చెప్పండి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పోస్టర్స్ కానీ లేకపోతే ప్రమోషన్స్ కానీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. అంటే ఫస్ట్ లుక్ రివీల్ చేయడం దగ్గర నుంచి సినిమా ప్రమోషన్లో భాగంగా అటు లోకేష్ కనగరాజన్ గారు, కమల్ హాసన్ గారు కూడా ఇంక్లూడ్ అయ్యారు కాబట్టి సో చూసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సజెషన్స్ కానీ లేకపోతే రివ్యూస్. ఫస్ట్ లుక్ లోకేష్ కనగరాజ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సారు, తర్వాత విజయ్ సేతుపతి సారు త్రూ ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేశారు. తర్వాత మహారాజా ఫిలిం డైరెక్టర్ నితిన్, ఆయన డైరెక్టర్ని వెళ్ళి ఆయన రిలీజ్ చేశారు. తర్వాత శృతి హాసన్ మేడం గారిని కలిసాము. వాళ్ళు చూడగానే వాళ్ళు ఈవెన్ పోస్టర్ బాగుంటేనే కదా ఎవరైనా చేద్దామని అనేసి వాళ్ళకి ఫస్ట్ ఆ పోస్టర్ నచ్చింది. ఆ పోస్టర్ ఇక్కడ లేదనుకుంటా, ఒక బైక్ మీద ఉన్న ఒక పోస్టర్. ఆ పోస్టర్ వాళ్ళు చూడగానే వాళ్ళందరికీ నచ్చి ఇదేదో బాగున్నట్లుంది రమ్మని చెప్పండి అని చెప్పి వాళ్ళని నేరుగా మీట్ అయ్యి రిలీజ్ చేయించారు. అలాగే ట్రైలర్ కూడా మాకేంటంటే వెంకట్ సారు ఆయన ఇక్కడ ఉన్నారనుకుంటా, ఆయన ద్వారా మేము కమల్ హాసన్ సార్ని కలిసాం. ఎందుకంటే నేను ఒక చాలా పెద్ద అభిమాని సార్కి. అప్పుడు ఏంటంటే ఇలాంటి వ్యక్తి దగ్గర జస్ట్ మనం కనపడితేనే చాలనుకునేటప్పుడు మన ట్రైలరు మన పోస్టర్ ఆయన కంట్లో ఒకసారి పడితే చాలనుకునే ఒక ఆలోచనలో ఉన్నాను. అలాంటిది ఆయన ద్వారా మేము ఆ ట్రైలర్ చూపించే అవకాశం, అందులో సాంగ్ ఆయన ముందర ప్లే చేసే అవకాశం మాకు వచ్చింది. ఆయన చూడగానే చాలా సేపు మాతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. అందులో ఆయన చెప్పిన విషయం చాలా బాగా చేశారు, ఇలాంటి సినిమాలు రావాలని చెప్పారు. అది మాకు చాలా, ఈ సినిమా రిజల్ట్ ఇప్పుడు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుని చేస్తున్నారు. దానికన్నా మాకు ముందుగానే వచ్చిన సంతోషం ఏంటంటే వీళ్ళ ద్వారా ఈ సినిమా రావడం బయట సంతోషం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. రాశి గారు. మేడం, సో చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తాం, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అంటే సార్ పర్సనల్గా చూసుకుంటే అంటే నా వరకు అంటే సినిమాలు చూస్తూ ఉంటాం, మీ సినిమాలు కూడా చూస్తూ ఉంటాం కాబట్టి మీరు 2 సార్లు షాక్ ఇచ్చారు. ఒకటి నిజం సినిమాలో ఆ క్యారెక్టరు, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడ అంటే ఇది ఎప్పుడు మీరు సాఫ్ట్గా చాలా క్యూట్గా ఉంటారు, బట్ కొంచెం రూట్ మార్చారు అనుకోవచ్చా? మార్చలేదు. అన్నీ అప్పుడు నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఆ మూవీస్లో ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు మదర్గా ఒక వదినగా ఒక అక్కగా దిగినప్పుడు మనకి కంఫర్ట్గా మనకి బాగుంది అనిపిస్తే చేయటం వేరు. నేను రూట్ మారిస్తే వాళ్ళ రూట్లోకి నేను ఎలాగ వెళ్ళగలను? నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక మెయిన్ పిల్లర్ రోల్ చేయాలి. ఏదో ఇప్పుడు మదర్స్ అంటే కొన్ని సినిమాల్లో చెప్తున్నా వడ్డించడానికి వెనకాల ఏదైనా నించిన ఎమోషన్ ఫీల్ అవ్వడానికి ఇంతే ఉంటుంది, మాట్లాడేది తక్కువ ఉంటుంది, అంటే స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది. బట్ ఇందులో నేను కూడా వన్ ఆఫ్ ద స్టోరీలో మెయిన్ ఇన్వాల్వ్మెంట్తో చేసిన క్యారెక్టర్. సో అట్లా నేను ప్లాన్ చేసుకున్న రూట్ ఏం మార్చలేదు, నాకు వచ్చింది ఆఫర్, నాకు నచ్చింది, ఐ యాక్సెప్టెడ్. అంటే ఇప్పుడు ఇన్నేళ్ళు గ్యాప్ తర్వాత ఈ గ్యాప్లో ఎప్పుడు తెలుగు డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వటం కానీ లేకపోతే అప్రోచ్ అయినా మీకు ఆ క్యారెక్టర్స్ నచ్చక వేరే రీజన్స్ వల్ల ఏమన్నా కొన్ని సినిమాలు రిజెక్ట్ చేశారా? అది చాలా తక్కువ యాక్చువల్గా. మీరు బాగా గుర్తు చేశారు నాకు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ దట్ నేను చేస్తానా లేదా అని క్వశ్చన్ మార్క్లో ఉన్నారు అందరూ. మీన్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా సరే. ఆవిడ చెయ్యరు అంట అనేది ఎవరు పబ్లిసిటీ చేస్తారో నాకు తెలీదు. నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మేడం మీరు చేస్తున్నారా అనే ఫోన్ కాల్లో హలో అన్న తర్వాత వచ్చే ఫస్ట్ డైలాగ్ అదే. నేను చేయను అని ఏ ప్రెస్ మీట్లోనూ చెప్పలేదు. నేను ఇలాంటి మీటింగ్స్లో ఎలాంటి చిన్న ఈవెంట్స్కి గెస్ట్గా అది వెళ్తున్నాను కదా, అక్కడ ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను మూవీస్ మానేశానంటని కానీ నేను చేయనని కానీ చేయట్లేదని కానీ నేను చెప్పలేదు కదా, మీరెందుకు అలాగ అనుకుంటున్నారు? సో మేబీ వాళ్ళే మనం కొన్ని అనేసుకుంటూ ఉంటాం, వాళ్ళు చెయ్యరు ఆ పని, వీళ్ళే చేస్తుంటారని. అలాగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు నేను చేయనని. నేను హైదరాబాద్లోనే ఉన్నాను అండ్ ఆల్సో చెన్నై 2 ట్రావెల్ చేస్తున్నాను. మొన్న లాస్ట్ టైం ఈవెంట్కి కూడా చెన్నై వెళ్ళాను. సో అక్కడ కూడా అదే చెప్పాను. సో క్వశ్చన్ మార్క్లో మీరు డిసైడ్ అవ్వకండి, ఐఎమ్ బ్యాక్. సో ఇప్పుడు నేను కూడా షూట్ నుంచే వచ్చాను, మళ్ళీ ఇప్పుడు నైట్ షూట్కి వెళ్ళాలి. సో 4-5 మూవీస్ ఆల్రెడీ ఐఎమ్ డన్, షూటింగ్ అయిపోయింది. తెలుగులోనా మేడం? తమిళ్ కూడా. ఇది అవన్నీ కూడా పోస్ట్ ప్రొడక్షన్స్లో ఉన్నాయి ఇప్పుడు. సో మేము రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాను ఇంకా మేడం. డన్ మ్యామ్, థ్యాంక్ యూ.
హీరో అండ్ హీరోయిన్ గారు ఇద్దరికి కామన్ క్వశ్చన్. సో మీరు లెజెండరీ డైరెక్టర్ వెట్రిమారన్ గారితో చేశారు అండ్ మీరు విజయ్ గారితో చేశారు. వాళ్ళ నుంచి వెళ్ళి చూసి నేర్చుకున్నటువంటి ఏమైనా థింగ్స్ ఉంటే చెప్పండి. நீங்கள் விஜய் கூட பண்ணியிருக்கீங்க, எப்படி ஃபீல் பண்ணுறீங்க? அந்த அவரை பற்றி ஹவ் யூ ஃபீல் அபவுட் ஒர்க் வித் விஜய் சார்? నన్ను మధ్యలో ఎందుకు కూర్చున్నానంటే ఇటు ఇటు కూడా అర్థమైంది కదా సార్? Vetrimaran sir. What's your name? Sham. Yeah, Vetri sir, I learned like so much, bro. Like nariya, a lot. How to come on time on set, the discipline, the level of captainship on set. If there's 50 people here right now, he can control everyone with like if he walks in, it will be pin drop silence. Nobody can talk. So the level of discipline when it comes to professionalism and work. So அந்த ஒரு when I see that, I want to be like that, you know, like when I obviously like every set is different, like he has his own working style. Vetrimaran sir has his own, but when I see Vetrimaran sir, he's able to, that's why his films are like very, you know, very sharp. And I've also worked with Vijay sir. I'm currently working in Jananayagan. Again, the level of patience. Just before saying rolling camera action, how they gradually get into that character, and then, you know, how he changes, transforms. It's amazing to watch, and they're both inspiring. And I've worked with Prithviraj Garu in Malayalam, which is just finished. Even him, all these senior professionals, these actors are like, and directors are just so amazing. Learning, bro. இன்னும் கத்துக்கிட்டு தான் இருக்கேன். ஓகே, ஐ ஸ்பீக் டு தமிழ். எனக்கு கொஞ்சம் பயமாக இருக்குது, பட் நெக்ஸ்ட் டைம் ஐ வில் ட்ரை. என்ன கேள்வி கேட்டீங்க? லியோ மூவி இஸ் மை ஃபர்ஸ்ட் மூவி. அதுதான் ஃபர்ஸ்ட் மூவி. சார் கூட ஒர்க் பண்ணது வந்து இது ரொம்ப புதுசு. ஏன்னா நிறைய பேருக்கு அது ஒரு பெரிய ட்ரீம். ஸோ விஜய் சார் கூட ஆக்ட் பண்ணுறது, அப்படி இருக்கையில் அந்த ஒரு ஆப்பர்ச்சுனிட்டி எனக்கு கிடைச்சது வந்து எனக்கு ஒரு பெரிய ட்ரீம்ஸ் மாதிரி தான். ஸோ சார் வந்து இப்போது நம்ம புதுசாக உள்ளே போகிறோம், அப்படி உள்ளே போனாலும் கூட எப்போவும் நாங்கள் புதுசுன்னு மாதிரி அவர் காட்டிக்கொண்டதில்லை. ஏன்னா அவர் புதுசு மாதிரி தான் ரீட் பண்ணுவார். அது மாதிரி நிறைய ஸ்கிரிப்ட் எல்லாமே வந்து பாதி எனக்கு புரியாது. ஏன்னா அந்த ஸ்லாங் வந்து சென்னை ஸ்லாங் கொஞ்சம் புரியலை எனக்கு ஸ்டார்டிங்கில். எனக்கு வந்து சொல்லி கொடுப்பாரு. அப்போ அங்கே இருக்கிறவங்க வந்து சொல்லுவாங்க, சார் ஃபஸ்ட் டைமாக வந்து ஒருத்தருக்கு இப்படி சொல்லி கொடுத்துருக்காரு அப்படின்னு சொல்லியிருக்காரு. அதே மாதிரி என்கிட்ட வந்து கேட்பார், புரியுதா, யூனோ அண்டர்ஸ்டாண்ட் அப்படின்லாம் கேட்பார். புரியுது சார் அப்படின்னு சொல்லிவிட்டு எனக்கு அவரோட ஒர்க் பண்ணது உண்மையிலுமே ஒரு பெரிய ஒரு ட்ரீம்ஸ் மாதிரி தான். ஸோ அது வந்து ஒரு கடவுளுக்கு தான் நன்றி சொல்லணும். బట్ ఇట్స్ గుడ్. రాశి మ్యామ్, అందరూ కొత్త వాళ్ళు, అంటే ఆ వన్ మూవీ చేశారు, మీరు సీనియర్, ఏమన్నా టిప్స్ ఇవ్వడం జరిగిందా మూవీ చేసినప్పుడు? వాళ్ళు అడగపోయినా ఇచ్చేస్తుంటాను నేను, అదొక అలవాటు తనకి. అలాగే మీరు అంటే కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు గోకులంలో సీత పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు. అప్పుడు ఇప్పుడేమో హరిహర వీరమల్లో సినిమా రిలీజ్ అవుతుంది, చూస్తారా మీరు? ఎందుకండి నన్ను ట్రోల్స్లో లేడండి, మీకు దండం పెడతారండి బాబు. నన్ను ట్రోల్స్లో అసలు లేని హీరోయిన్ ఎవరు ఎత్తుకుంటే నేను ఉంటాను అందులో. అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అప్పుడా అది చాలాసార్లు చెప్పాను. అప్పుడు ఆయనకి సెకండ్ మూవీ, నాకు కూడా ఆల్మోస్ట్ సెకండ్ మూవీ. శుభాకాంక్షలు ఫస్ట్ కదా, సో నాకు కూడా ఆల్మోస్ట్ సెకండ్ మూవీ. ఆయనకి అక్కడమ్మ ఇక్కడ బై తర్వాత గోకులంలో సీత చేశారు. ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, యాక్చువల్గా చిరంజీవి గారి బ్రదర్గా యాజ్ అ పవన్ కళ్యాణ్ గారుగా టైటిల్ వచ్చేసి గోకులంలో సీత అనే ఉంటుంది, అంటే నా పేరు మీద ఉంటుంది. పేరు సీత కాదు, శిరీష. బట్ ఆ టైటిల్లో మెన్షన్ చేసేది అంటే గోకులం అంటే ఆయన గోకుల ఇది అని, అందులో ఒక సీత అని. యాక్చువల్గా ఆయన అది యాక్సెప్ట్ చేశారు వితౌట్ ఎనీ క్వశ్చన్ అని సుబ్బయ్య అంకుల్ ఇలాగే ప్రెస్ మీట్లో, అప్పుడు ఇంత మీడియా లేదు, ఇలాంటి ప్రెస్ మీట్లో చెప్పారనమాట. ఆయన యాక్సెప్ట్ చేయటం యాజ్ అ మెగాస్టార్ బ్రదర్గా యాక్సెప్ట్ చేయటం అనేది అసలు నేనే చాలా ఆశ్చర్యపోయాను అని చెప్పారనమాట. సో అంత డౌన్ టు ఎర్త్ ఆయన.
ఇప్పుడు ఈ మధ్య అంటే నేను ఒకసారి ఇప్పుడు మధ్యలో కలిసాను కానీ బట్ ఇప్పుడు చాలా బిజీ యూనో మాకంటే మీకే ఎక్కువ తెలుసు ఇప్పుడు. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. అది మళ్ళీ తీసుకున్నాడు ఈయన. చెప్పండి. కాదు రాశి గారు, అంటే మామూలుగా సినిమాలు చూస్తూ ఉంటారా థియేటర్స్కి వెళ్ళి? చూస్తానండి, రేర్గా చూస్తా. ఓకే, వెళ్తా. అంటే మామూలుగా ఈ లాస్ట్ ఒక 15 years నుంచి కంపేర్ చేసుకుంటే సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? బాగానే ఉందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేయాలంటే హీరోయిన్గానే చేస్తారా లేకపోతే? మీరు చూస్తానంటే ఇవాళ చేస్తా హీరోయిన్గా. గోకులంలో సీత 2 రెడీయా? ఆయన రెడీ అంటే నేను రెడీ. సో ప్రొడ్యూసర్ గారు, సార్ August 1st రిలీజ్ చేస్తున్నారు కదా, దాని ముందు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ఉన్నాయి. 24 హరిహర వీరమల్లో ఉంది అండ్ నెక్స్ట్ కింగ్డమ్ కూడా రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ వాటికి లాంగ్ రన్ కూడా ఉంటుంది కదండి. సో August 1st ఎట్లా అనుకున్నారంటే వేరే రిలీజ్ డేట్స్ ఏమైనా అనుకుని లాక్ చేసుకుని ఇది? లేదండి, యాక్చువల్లీ హరిహర వీరమల్లుతో కంపేర్ చేసుకుందాన్ని కుదరదు. ఇది కంపారిజన్ అనట్లేదండి, డేట్స్ విషయంలో ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు డెఫినెట్గా కొన్నిసార్లు అదే అసలు ముందుగానే అనుకునింది జూలై 18th అనుకున్నాము. అది మళ్ళీ August 1st వెళ్ళింది. దేవుడిపైన నమ్మకము, మీపైన నమ్మకం, మీపైన నమ్మకము. మీరు కానీ తీసుకెళ్లారంటే పవన్ కళ్యాణ్ సార్ సినిమాలు చూసేదాంతో 10% మా సినిమా చూస్తే చాలు. అదే మేము చాలా పెద్ద హిట్ మాకు. మీ సపోర్టు ఇందులో కూడా కావాలి మాకు. సో అదే August 1st అనేది ఫిక్స్ అయ్యాము. తమిళ్లో కూడా ఒక 4-5 సినిమాస్ ఉంది. మన కంటెంట్ పైన నమ్మకంతోనే ముందుకెళ్ళాము. అదే విషయం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రాశి గారు ఇక్కడండి. రాశి గారు అంటే అందరికి గుర్తొచ్చేది ప్రేయసి రావే, తర్వాత ఇంకో సినిమా అమ్మో 1వ తారీఖులు. ఇలాంటి శ్రీకాంత్ గారి కాంబినేషన్లో రాశి గారి సినిమా అంటే సూపర్ హిట్ అనే ఒక గుర్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఇప్పుడు శ్రీకాంత్ గారు ఏమైనా రాశి గారితో ఏమైనా నటించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను ఆర్టిస్ట్నా, ప్రొడ్యూసర్నా, డైరెక్టర్నా మీరు చెప్పండి. ఈ క్వశ్చన్ వాళ్ళని అడగాలి మీరు. హీరోయిన్గా శ్రీకాంత్ నేనునా? ప్రేస్ రావి 2ఆ? ఓకే, మీ ఇష్టం. మీరు అదే కదా అడుగుతున్నారు. మళ్ళీ శ్రీకాంత్ అంటే మరి హిట్ పేరు అంటే ప్రేస్ రావే. ఇప్పుడు ఆయనే మెన్షన్ చేశారు. అదే కదా మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అదే నేను చెప్తున్నాను. సార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సార్, జనరల్గా ఇలాంటి ఒక రియలిస్టిక్ లవ్ స్టోరీ సినిమాలు ఇతర భాషల్లో అంటే తమిళ్ కానీ మలయాళం కానీ ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. సో అక్కడి నుంచి వచ్చిన సినిమాల్ని మన ప్రేక్షకులు ఆదరించినందుగా ఇక్కడ ఇలాంటి సినిమాలు చేస్తే ఆదరించరు. సో ఒక నానుడి ఉంది, ఇలాంటి సినిమాలు మనం కూడా తమిళ్లో చేసి తెలుగు తీసుకొద్దాం అనే ఒక నానుడి ఉంది. దాన్ని మీరు ఇప్పుడు నిజం చేశారేమో అనిపిస్తుంది నాకు. ఒక తెలుగు ప్రొడ్యూసర్, ఒక తెలుగు నిర్మాత ఉండి ఒక తమిళ్ ఫ్లేవర్ ఉన్న సినిమాను మీరు అంటే తమిళ ఆర్టిస్టులతో చేయడానికి రీజన్ అదే అనిపిస్తుంది. దీని పట్ల మీ స్పందన ఏంటి? సార్ తెలుగు తమిళ్ అనేది కాదు సార్. ఇక్కడ యాక్చువల్లీ తెలుగులోనే ఫస్ట్ అనుకున్నాం సార్. 2-3 హీరోలను అనుకున్నాము. వాళ్ళ డేట్స్ మాకు కుదరలేదు. తర్వాత డైరెక్టర్ గారు వచ్చి మనం తెలుగులో తమిళ్ యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ ఏమంటే చిత్తూరు అనేది మెయిన్ కాన్సెప్ట్ సార్. ఇక్కడ చిత్తూరుని చాలా బాగా చూపించాము. చిత్తూరు అనేది తమిళనాడుకి ఆంధ్రాకి బార్డరు. అక్కడ జరిగిన స్టోరీనే దీన్ని తీసుకొచ్చాము. తెలుగు ప్రొడ్యూసర్ వెళ్ళి తమిళని పైకి తీసుకురావాలనేది కాదు సార్. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది మీకే తెలుసు, నేషనలిజం లాగా అయిపోయింది. అందరూ సినిమాలు చూస్తున్నారు. మనం తెలుగు సినిమాలు తమిళ్లో ఆదరిస్తాను, తమిళ సినిమాలు తెలుగులో ఆదరిస్తాను. ఇప్పుడు అన్నీ పాన్ ఇండియాస్ మూవీసే కదండి. తెలుగు తమిళ్ అనేది ఏంది మనం చేయడానికి లేదు కదా. ఇప్పుడు కూలీ సినిమా సార్ది వస్తుంది, రజనీకాంత్ సార్. ఇక్కడ నుంచి నాగార్జున సార్ వెళ్ళారు, అక్కడ నుంచి అమీర్ సార్ వచ్చారు. అందరూ ఇప్పుడు లేదండి తమిళ్ తెలుగు అని లేదండి. సినిమానే అండి, అంతే అండి. థ్యాంక్ యూ. జనని గారు మీరు బిగ్ బాస్కి వెళ్ళి ఇంగ్లీషా మనకు కొంచెం ఓకే కాదు అర్థమవుతుంది, నేను చెప్తే అర్థమవుతుంది. అంటే
ఫ్రేమ్లో చూసినప్పుడు ఇక్కడ కొంచెం తేడాగా ఉంది. అంటే బిగ్ బాస్ వెళ్ళినందుక ఆ 90 days తగ్గిపోయారా? అర్థం కాలే. அங்கே போயிட்டு கொஞ்சம் வெயிட் கெயின் ஆகிட்டேன், இங்கே வந்து கொஞ்சம் வெயிட் கம்மி பண்ணிட்டேன். అర్థమైటా? యూ అండర్స్టాండ్? చెప్పేస్తాను. అర్థమైందా? అర్థమైంది. ఎనీ డిఫరెంట్? అక్కడ కొంచెం చబ్బీగా ఉన్నారు, ఇక్కడ కొంచెం విచ్ లుక్ యూ లైక్? బోత్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే అక్కడ పారం కోడి, ఇక్కడ నాటుకోడి అన్నట్టు ఉంది. ఓకే. మీ క్వశ్చన్ ఏంటి, మీరేం అడిగారు? బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత లావ్ తగ్గారా, లేకపోతే ఏమన్నా సినిమా చేస్తున్నారా కొంచెం సన్నగా అవటానికి అని? మీరు కూడా అలాగే ఉన్నారు. దాన్ని ఎలా అడగాలంటే మీరు స్లిమ్ అయ్యారు, ఎలా, ఎందుకు అని అడగాలి. ఒక నిమిషం నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇది ఎస్పెషల్గా రాశి మ్యామ్ కోసమే. ఎందుకంటే పాట మనం పాడము, అందరూ కామన్గా అడిగే క్వశ్చనే మ్యామ్ మిమ్మల్ని. మీరు అన్నం తింటున్నారా అని అడుగుతారు. ఎలా తగ్గారు అదేనా? అలా అడగను. మీలాగా మేము ఉండాలి తర్వాత మాకు ఫ్యూచర్లో అని అంటే మేము ఏం చేయాలి చెప్పండి మాకు. ప్లెజెంట్గా హ్యాపీగా ఉండి అందరినీ ప్రేమించండి చాలు. అందరినీ ప్రేమించాలా? వీళ్ళందరూ అలాగే అవ్వలేదు. ఆ ప్రేమ కాదు నేను అనేది. వీళ్ళందరూ అలాగే ఇష్టపడండి. అదేదో ప్రభాస్ గారు ఏదో చెప్తారు కదా, అట్లా మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఫోన్లు కాస్త దూరంగా ఉండండి ప్లీజ్. మీ పనులు మీరు హ్యాపీగా ప్లెజెంట్గా చేసుకోండి, మంచిగా తినండి, చక్కగా నిద్రపోండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇందాక మీరు అన్నారు కదా నేను టిప్స్ ఇచ్చాను వీళ్ళకి అని, సో అందుకే నేను కూడా ఒక టిప్ తీసుకున్నాను మీ నుంచి. ఇప్పుడు నేను ఇచ్చింది తనకి యాక్టింగ్లో కొన్ని, ఇప్పుడు తను డైట్ చేసి తగ్గింది కదా, అలాంటివి యాజ్ అ డాటర్గా ఫీల్ అయ్యి నేను చెప్పాను తనకి అట్లా. ఓకే, సో నాకు కావాల్సిన టిప్ అయితే నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టీమ్ అందరికీ కూడా. August 1st థియేటర్స్లో హిట్ చేయడానికి రాబోతుంది ఉసిరే. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్.